అందరికీ నమస్కారం. ఇవాళ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి, అలాగే ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన వాళ్ళందరికీ చిన్న చిన్న చిట్కాలు చెప్తానండి. ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే నేను మొదలుపెట్టాక ఒక్కొక్కటి తెలుసుకున్నాను అనమాట. అప్పుడు నేను మొదలుపెట్టినప్పుడు ఎక్కువ ఛానల్స్ కానివ్వండి, తర్వాత టెర్రస్ గార్డెన్స్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. సో ఇవన్నీ నెమ్మదిగా నేను ఒక్కొక్కటి ఒక లెసన్ లాగా నేర్చుకున్నాను. అలాంటి తప్పులు మీరందరూ చేయకుండా ఉంటారని, అండ్ ముందుగానే తెలుసుకున్నారనుకోండి, కొంచెం ప్రిపేర్డ్గా ఉంటారు అనేసి ఈ విషయాలన్నీ చెప్తున్నాను. అండ్ అలాగే నేను చేసిన తప్పులు కూడా మీరు చేయకుండా ఉంటారు కదా. సో ముందు నుంచే కేర్ఫుల్గా ఉంటారు కాబట్టి చాలా చక్కగా నీట్గా టెర్రస్ గార్డెన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందామా. ఫస్ట్ మనం చేయాల్సిందల్లా టెర్రస్ మీద వాటర్ ప్రూఫింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం చేయించుకోవాలి. ఇన్ కేస్ కొత్తగా కట్టిన బిల్డింగ్స్ అనుకోండి, లేదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న బిల్డింగ్స్ కనుక అయితే తప్పనిసరిగా ఇది మీరు ఇంప్లిమెంట్ చేయండి. అండ్ పాత బిల్డింగ్ల వాళ్ళు ఎవరైనా కనుక మొదలు పెట్టాలి అనుకుంటే ఫస్ట్ వాటర్ ప్రూఫింగ్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి. ఎక్కడైనా పగుళ్ళున్నా, గ్యాప్స్ ఉన్నా ఆ గ్యాప్స్లోకి వాటర్ వెళ్ళిపోతుంది. అలాగే మనకు అవంతా కూడా గోడలతో కిందకి దిగుతుందన్నమాట. కాబట్టి ఇలా లేకుండా ఫస్ట్ మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేయించుకోండి. టైల్స్ ఉంటాయి చూడండి, అవి వేయించుకుందాం అనుకుంటారు, కానీ నా సజెషన్ అయితే వద్దనే చెప్తాను. టైల్స్ మధ్యలో ఎప్పుడు కూడాను గ్యాప్ వస్తూ ఉంటుందండి. 1-2 ఏళ్ళు కాగానే గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాటి మధ్యలోకి నీళ్ళు వెళ్ళిపోయి ఉన్నాయనుకోండి, వర్షం పడ్డ నీళ్ళైనా కూడా ఇబ్బందే. కాకపోతే ఇదేంటంటే మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ గ్యాప్స్ ఫిల్ చేసినవి పోతాయి, కొన్ని రోజులకి త్వరగానే పోతాయి. అందువల్ల ఆ గ్యాప్స్లోకి వాటర్ వెళ్ళిపోతుంది. వాటర్ వెళ్ళిపోయిందంటే ప్రాబ్లమే కదండి. సో కాబట్టి టైల్స్ కానీ వేరే ఇంకేమన్నా సరే మీరు ఫ్లోరింగ్ అనేది చేయించుకోవాలి అంటే కొద్దిగా ఆలోచించుకుని చేయించుకోండి. అలాంటి వాళ్ళు తక్కువ మొక్కలు పెట్టుకోవాలి. అండ్ ఎప్పుడు కూడాను స్టాండ్స్ కంపల్సరీగా వాడాలి కాదన్ను. కాకపోతే ఏంటంటే కొంతవరకు మనం సేఫ్, ఎక్కడ గ్యాప్స్ వచ్చాయి అనేది ముందుగానే మనం చూసుకుని ఫిల్ చేసుకోవడానికి ఛాన్స్. ఎక్కడ మొక్క చూసినా సరే అది నా దగ్గర ఉండాలి అని అనిపించడం సహజం. నేను అలా చేసిన దాన్ని. కాకపోతే ఒక చిన్న సలహా ఏంటంటే అలా తెచ్చుకోవద్దు, సెలెక్టివ్గా మొక్కలు తెచ్చుకోండి. అంటే మీరు ఏ అవసరానికి మొక్కల్ని పెంచుతున్నారు, ఐ మీన్ గ్రీన్గా లష్గా కనిపించాలన్నా లేదా కలర్ఫుల్గా కనిపించాలన్నా వీటికి ఇండోర్ ప్లాంట్స్ ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళు అటువైపు వెళ్ళండి. కూరగాయల మొక్కలు పెంచాలి అనుకున్న వాళ్ళు కూడా 5 to 8 hours సన్లైట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రమే మీకు కూరగాయలు అనేవి పెరుగుతాయి, కూరగాయలు అనేవి కాస్తాయి. కాబట్టి మీ దగ్గర ఎంత ప్లేస్ ఉంది, అందులో మీరు రెగ్యులర్గా వాడేటువంటి కూరలు ఏంటి అనేది చూసుకుని దాని ప్రకారంగా వెళ్తే బెటర్. వాళ్ళది పెంచుతున్నారు, వీళ్ళు ఇది పెంచుతున్నారు అని తెచ్చుకున్నారనుకోండి, మీకు ప్లేస్ అనేది సరిపోదు, ఈ ఎండ అన్నిటికీ రాదు. అలాంటప్పుడు మీరు తెచ్చుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది, మీరు పడ్డ శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది డిసైడ్ అవ్వండి. అలాగే పళ్ళ మొక్కలు కూరగాయలు కలిపి పెంచుతాం మనం మొదట్లో కదా. కానీ పళ్ళ మొక్కలు అనేవి ఒక 3-4 సంవత్సరాలు కాగానే పెద్దగా పెరుగుతాయి. మరి అప్పుడు ఎండ రాదు కదండి వీటికి. సో మీకు పళ్ళ మొక్కలు కూడా కావాలి అనుకుంటే తగ్గ ప్లేస్ ఉంటేనే తెచ్చుకోండి. ఎక్కువ అంటే స్టార్టింగ్లో మనం కూరగాయలు పెంచుకోవచ్చు ఇవి పెద్దవయ్యే వరకు. కానీ వన్స్ ఒకసారి ఇవి పెద్దవయ్యాక ఇంకా మీకు కూరగాయలకి నీడ అనేది వచ్చేస్తుంది, కూరగాయలు ఎక్కువగా పెరగవు. కాబట్టి ఇది కూడా ప్రాబ్లం. సో మీరు అకార్డింగ్ టు దట్ ప్రిపేర్ అయ్యి దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. అలాగే మీరు ఈ ఏదైనా సరే కూరగాయలు కానివ్వండి, పళ్ళ మొక్కలు కానివ్వండి, ఇండోర్ కానివ్వండి, అవుట్డోర్ కానివ్వండి, క్రోటన్స్ కానివ్వండి, ఇలా ఏవి తెచ్చుకున్నా సరే మీరు టెర్రస్ మీద పెట్టే వాళ్ళైతే బాల్కనీల్లో అనుకోండి, చక్కగా ఒక రో లాగా అరేంజ్ చేసుకోవడం బెటర్. అండ్ దట్టు మీ బీమ్స్ ఉంటాయి కదండి, వాటి మీదకి వచ్చేలాగా అరేంజ్ చేసుకోండి. కుదరని వాళ్ళు తక్కువ బరువుని బయట వైపుకి ప్రిఫర్ చేయండి. అంటే బీమ్స్ దగ్గర ఎక్కువ బరువు ఉండేటట్టు, పక్కన ప్లేస్లో తక్కువ బరువు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అలాగే ఇంకొక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, కూరలు కానివ్వండి, పళ్ళ మొక్కలు కానివ్వండి, ఇవి మీకు కాయలుగా మారాలి అంటే పూల మొక్కలు కంపల్సరీ. కాబట్టి పూల మొక్కలకి ఎలాంటి వాళ్ళైనా సరే స్పేస్ ఇవ్వాల్సిందే. పూల మొక్కలు ఉంటే కానీ మీకు బీస్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి అట్రాక్ట్ కావు.
కాబట్టి తప్పనిసరిగా పూల మొక్కలకి ప్లేస్ ఉండాలి కాబట్టి దాన్ని బట్టి మీరు మొక్కల్ని డిసైడ్ చేసుకుని పెట్టుకోండి. మెయిన్గా లేడీస్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి, కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే మనం ఇల్లంతా మేనేజ్ చేయాలి ఒకటి, తర్వాత ఇది కూడా చేయాలి అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే. అండ్ దట్ టు పీరియడ్స్, ఇది కూడా ఒకసారి ఆలోచించుకొని దాన్ని బట్టి ముందుకెళ్ళండి. ఐ మీన్ ఎక్కువ పెట్టుకోవడం మొక్కలు, తక్కువ పెట్టుకోవడం అది స్టార్ట్ చేయడం చేయండి, వద్దని నేను ఎందుకు చెప్తాను కదా. సో కాకపోతే పెంచుకోవడం అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఆర్గానిక్గా హెల్తీగా తింటాం కాబట్టి ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఈ సిస్టమ్ని మనం రన్ చేయాల్సి ఉంటుంది. ఎవరు లేకుండా ఒక్కళ్ళే కనుక ఈ గార్డెనింగ్ అనేది చేయాలి అంటే కొద్దిగా కష్టమైన పనే అవుతుంది. ఇది కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ మీరు మొదలు పెట్టేటప్పుడు తేలిగ్గా పెరిగేటువంటి కొమ్మల్ని, మొక్కల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా తేలికగా పెరిగే ఉన్నాయనుకోండి, వాటిని మీరు తీసుకొచ్చి అలా మొక్కలు పడేసినా సరే పెరగాలన్నమాట. అలాంటివి పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ మనం కూడా మొక్కల్ని పెంచవచ్చు. ఎలాంటి మొక్కనైనా నేను పెంచుతాను అనే కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ వస్తుంది. అది బిల్డ్ అయ్యాక అప్పుడు మీరు కొత్త మొక్కలు తెచ్చుకున్నారనుకోండి, కొంచెం కష్టమైనవి కూడా ట్రై చేయడానికి మీరు ముందుకెళ్తారు. లేదనుకోండి ఇంకా మీరు అక్కడే ఆగిపోతారు. ఇంకా నేను ఏ చేసినా ఇలాగే ఉంటుంది అని ఒక చిన్న నిరాశ, నిస్పృహ వస్తుంది. కాబట్టి ఈజీ టు గ్రో ప్లాంట్స్ తెచ్చుకోండి. అలాగే తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ సాయిల్ కావాలి, పాట్ కావాలి, మొక్క కావాలి, అలాగే వీటన్నిటిని పెట్టడానికి స్టాండ్ కూడా కావాలి. ఆ మొక్క ఎలాంటి కండిషన్లో పెరుగుతుంది అనేది ఫస్ట్ తెలుసుకొని దాన్ని బట్టి దానికి కావాల్సినటువంటి సాయిల్ ఇవ్వాలి, అలాగే దానికి కావాల్సినటువంటి చోటు ఇవ్వాలి. ఇవన్నీ కూడాను మీరు స్టాండ్ మీద పెట్టుకునేటట్టుగా ఉండాలి మొక్కని. కాబట్టి ఇవన్నీ అరేంజ్ చేసుకొని దాని గురించి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అప్పుడు మీరు ఏదైనా సరే మొక్కను తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీ దగ్గర అది చచ్చిపోకుండా బతుకుతుంది. దాదాపుగా 99% మొక్కలన్నీ కూడాను కొమ్మలతో వచ్చేస్తాయండి. ఏవో కొన్ని మొక్కలు ఉంటాయి, బల్బ్స్ కావాల్సి ఉంటుంది, కొన్నిటికి వేరు కావాల్సి ఉంటుంది. ఆ 1% పక్కకు పెట్టేస్తే మిగతా 99% మొక్కలు మన కొమ్మలతో వస్తాయి. కాబట్టి మనకి ఎవరైనా కొమ్మలు ఇస్తారా అనేది మనం చూసుకోవాలి. సో అలా కొమ్మలు ఇచ్చి పుచ్చుకుంటూ మీరు కొన్ని ఇవ్వండి. మీ దగ్గర ఉన్న కలెక్షన్ వాళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళు ఇస్తారు. సో మన దగ్గర బోల్డ్ అన్ని రకాలు అవుతాయి ఎప్పుడు కదా. సో అలా ఎప్పుడు కూడాను ఎక్స్చేంజ్ చేసుకున్నారనుకోండి, అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే సీడ్స్ కూడా అంతే. మన దగ్గర ఉన్న సీడ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న సీడ్స్ మనకి ఇస్తారు. ఇదేం మనం కొత్తగా ఫాలో అయ్యేది కాదండి. మన రాజుల నాటి కాలంలో అలాగే ఉండేదట. అప్పుడు డబ్బులు ఇంతగా ఉండేవి కావు. సో వాళ్ళు అలాగా ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు. ఇంట్లోనే కూరగాయలు పంచుకుని వాళ్ళు ఇదిగోండి ఇవి మేము మీకు ఇస్తాం, మీ దగ్గర పెంచినవి మాకు ఇవ్వండి, ఇలా ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఇవే తింటే బోర్ కొడుతుంది కదా మరి. సో అలా అన్నమాట. మా దగ్గర వాటర్ ప్రాబ్లం ఉంది, మేము మొక్కలు పెంచాలంటే ఎలాగా అని. కరెక్ట్గా చెప్పాలి అంటే మనిషి కన్నా మొక్క చాలా తక్కువ నీళ్ళు తీసుకుంటుందండి, చాలా తక్కువ నీళ్ళు తీసుకుంటుంది. మీరు మట్టి అంత తడిసేలాగా నీళ్ళు పోసారనుకోండి, వారానికి 2 సార్లు నీళ్ళు పోస్తే చాలు. కానీ మనిషి అలా కాదు కదండి, నిమిషానికి నీళ్ళతో అవసరం పడుతుంది. కాబట్టి మనకంటే మొక్కలే చాలా తక్కువ నీళ్ళని వాడతాయి, చాలా తక్కువ అన్నమాట. సో సాయిల్ ఎప్పుడు మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోండి. కాకపోతే సమ్మర్లో మనం 2 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే టెర్రస్ల మీద మనం పెంచుకునేటప్పుడు అడుగున ఒక ట్రే లాగా పెట్టుకోండి. ఆ వాటర్నే మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అన్ని చిట్కాలు ఉన్నాయండి, చిన్నగా చెప్పుకుందాము. ఒకటే వీడియోలో అంటే లెందీ అయిపోతుంది వీడియో, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో ఇలాంటి బోల్డ్ అన్ని చిట్కాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తుంటాయి, వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.